ఆంటీ హాయ్, ఆంటీ బాగున్నారా? లేట్ అయిందేంటంటే ఈరోజు? అమ్మా చిన్న అమ్మా ఇస్తున్నాను అమ్మా చూడండి ఆంటీ దగ్గర ఎంత రష్ ఉన్నారు, నిజంగా చాలా రష్ ఉన్నారు. అసలు మాట్లాడడానికి ఒకటి అమ్మా 270 చేసారా నాకు అమ్మా? 2 బగారా వెజ్ అమ్మా, 160 అమ్మా. అమ్మా బుజ్జి నీకేమో అమ్మా 270 అన్నాను కదా, ఇదిగో మా 30 వస్తాయి ఇస్తానమ్మా. అమ్మా ఇస్తున్నామా అమ్మా? 2 వెజ్ అమ్మా, బగారానా ఇస్తున్నానా? దమ్మా చిల్లర లేదు, తిన్నాక తీసుకో అమ్మా. అమ్మా చిన్న 160 చేసే 2 ప్లేట్లు బగారా మటన్ 200. ఓన్లీ చికెన్ లివర్ ఒకటేనా? డబుల్ కర్రీ చేసేనా? డబుల్ కర్రీ అయితే 270, మటన్ ఒకటే 200, 400 ఇచ్చారు నాకు. ఎన్ని ప్లేట్లు? ఇది మటన్ ఒకటేనేమో 200 పట్టుకోండి. ఇది మటన్ ఒకటే 200 ఇది పట్టుకోండి. దీంట్లో చికెన్ లివర్ 2 మటన్ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. దీనికే 400 ముందే చాలా. ఆల్ మిక్స్ అయితే ఎంతనా? 450 రూపీస్. మరి 450 రూపీస్ పెడితే మనం సాటిస్ఫై అవ్వచ్చు? డైలీ వస్తారా? డైలీ సెకండ్ టైం నేను ఇక్కడికి రావాలి. సెకండ్ టైం. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం తీసుకురానా? ఇంతకు ముందు వచ్చినప్పుడు దొరకలేదు యాక్చువల్ గా, నాకు ఓన్లీ చికెన్ రైస్ ఒకటే దొరికింది. ఈసారి అయితే అన్ని దొరికినాయి. నిజంగా అంత మంది ఉన్నారు కదా, మరి అలా పోయి ముందుకెళ్ళి తీసుకొని తినాలంటే చాలా కష్టం కదా బ్రో. మరి ఎందుకు అంత కష్టపడుతున్నారు జనాలు? ఆంటీ కోసం ఇంకా టేస్ట్ కోసం. ఆంటీ టేస్ట్ ఇంట్లో ఫుడ్ లా ఉంటది కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికైతే అసలు కాంప్రమైజ్ అవసరం లేదు, సేమ్ ఇంట్లో ఫుడ్. ఒక విధంగా చెప్పుకోవాలంటే నిజంగా అమ్మ ఇంటి వంటకి దూరమైన వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి చాలా మంది జాబ్ చేస్తుంటారు. సో కంపల్సరీ ఇంటి ఫుడ్ లాగా టేస్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి తింటారు అంటారు. అవునా? మరి మీకు ఒక డైలాగ్ వైరల్ అయింది కదా అంటే, 2 లివర్స్ ఎక్స్ట్రా అన్న 1000 రూపీస్ అని చెప్పి. 2 లివర్స్ కి 1000 అంటారు కదా, మొత్తం కాంబోకి 450 అంటారు. ఓకే, అంటే వేరే తీసుకొని మళ్ళీ 2 లివర్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు దానికి 4000 రూపీస్ అయిందండి. మీకు ఈ కర్రీస్ లలో ఏ కర్రీ బాగా నచ్చిందన్నా? బోటి ఇంకా హెడ్ అన్న. మీకు మీ ఫేవరెట్ కర్రీ ఏందన్న నాన్ వెజ్ లో? బోటి లివర్ ఫ్రై. మరి హైదరాబాద్ లో తినాలంటే, నాన్ వెజ్ తినాలంటే ఇక్కడికి రావాలా? వేరే ఎక్కడ ఇంకో వేరే ఆప్షన్ ఉందా? ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే సోషల్ మీడియాలో యూట్యూబ్ లో అయితే ఒక రేంజ్ ఉంది. ఫుడ్ అన్లిమిటెడ్ బ్రో? మరి ఫుడ్ అన్లిమిటెడ్ కానీ మనం వెళ్ళలేం కదా మళ్ళీ వేసుకోవడానికి. 1 hour 2 hours ఉంటది అంటారా ఫుడ్? దొరకదు బ్రో. 12:30కి పెట్టిరంట. పెట్టిన తర్వాత బోటి బగారా కోసం వచ్చిండు. అదే గంటలు అయిపోయింది. మళ్ళీ మావాడు వచ్చింది ఇవాళ. కలిసి వచ్చిరా? అన్ఎక్స్పెక్టెడ్ కలిసి మీరు ఫ్రెండ్సే కానీ అతను ఒకసారి నేను ఒకసారి వచ్చాను. అంటే ప్రత్యేకంగా పని పెట్టుకొని ఫుడ్ తిన్నికి వచ్చిరంటే? వేరే పని ఉండే చూసుకున్నాము, లంచ్ టైం కదా, ఎట్లయితే తినొచ్చు కానీ. మేము నానక్రమ్ కూడా నుంచి వచ్చాము. ఈ రోజే ఫస్ట్ లేదంటే ఆల్రెడీ వచ్చాము, టేస్ట్ నచ్చింది. ఈ రోజు ఇంకా ముందు వచ్చాము కానీ ఇంకా లైన్ ఎక్కువ ఉంది. అవునా? ఇంట్లో ఫుడ్ లా ఉందా లేదంటే? హోమ్లీ ఫుడ్ ఉంది, బట్ కొంచెం ఆ స్పైసీనెస్ మనకి ఎక్కువ ఉంది. ఓకే, ఇంత రష్ ఉన్నారు కదా, ఇందులో తినడానికి అని చెప్పేసి వచ్చారు, ఏమి ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది అంటే ఇంకా టేస్ట్ కోసం, ఆంటీకున్న క్రేజ్ కోసం రావాల్సి వచ్చింది. మరి యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ అంటే 2 లివర్స్ ఎక్స్ట్రా అని చెప్పేసి 1000 రూపీస్ అని అంటుంది కదా? 1000 ఏం అవ్వలేదండి, మేము లివర్స్ తీసుకోలేదు. ఆ డైలాగ్ చూసారా? దానిపైన మీ ఒపీనియన్ ఏంది? మేము అనుకున్నాం అదేంటి లివర్స్ కి 1000 ఎక్స్ట్రా ఏంటి అని మేము అనుకున్నాము. దాని తర్వాత స్టోరీ చెప్పాక కామెడీ ఉండేది. అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు మీరు ఏ ఐటమ్ తీసుకున్నారండి? చికెన్.
ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది. మేము అందరికి వచ్చేవరకు చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చికెన్. మీకు ప్రైస్ ఎంతనో ఐడియా ఉందా? ఇది ఎంత? ఇది 150. టూ కర్రీస్ రైస్ 120. 2 కర్రీస్ రైస్ 150. ఓకే. మరి చికెన్ కర్రీ అయితే 120 అన్నది, చికెన్ ఫ్రై అయితే 150 అన్నది. మరి మొత్తం కలిపి 170 రూపీస్ కావాలి కదా? రెండు కర్రీ, ఒక్క కర్రీ 120. నేను ఆంటీ లాగా అయిపోతా చెప్తే. ఒక్క కర్రీ 120, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200. ఓకే, నైస్ అండి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? నేను గచ్చిబౌలి నుంచి వచ్చాను. గచ్చిబౌలి నుంచి వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిరా ఫుడ్ తినడానికి? ఫస్ట్. అవునా? ఎట్లుంది బ్రో టేస్ట్? ఇంకా తినలేరు కదా? మరి అంత మంది క్యూ ఉన్నారు, ఆ క్యూలో నిలబడి తీసుకొని తినాలని ఎందుకు అనిపించింది బ్రో? తినాలని ఎవరు కనిపించదు బ్రో, ఆకలి ఇస్తే అందరూ తింటారు. అంటే అట్లని కాదు, ఇప్పుడు ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ కుమారి అంటే ఫుడ్ అంటే చాలా ఫేమస్ అయింది. సో మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్పిరా, లేదంటే మీరు సోషల్ మీడియాలో చూసి వచ్చారు? సోషల్ మీడియాలో చూసి వచ్చారు. మొత్తం ఇది ఎంత తీసుకున్నది బ్రో? 150 బ్రో. 150 చికెన్ కర్రీ ప్లస్ బగారా విత్ చికెన్ ఫ్రై. మటన్ తెచ్చుకోలేదు బ్రో మరి? పైసలు లేవు, ఇస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాం బ్రో. బాగుంది. అంటే ఇంకో ప్లేట్ అంటే ఇంకో ప్లేట్ 2 ప్లేట్లు. ఇంకో ప్లేట్ అంటే ఇంకో ప్లేట్ మటన్ బగారా మటన్ అంటే బగారా మటన్ అంటే బగారా మటన్ 2 ప్లేట్ల. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారా? అనంతపూర్ నుంచి వచ్చిన. అనంతపూర్ నుంచి. ఫుడ్ కోసం వచ్చిరా, ఆంటీ కోసం వచ్చిరా? ఎందుకు ఇంత హైప్ అని వచ్చిన మెయిన్ రీజన్ చూసే వర్త్ హైప్. ఏంది ఇంతమంది తినాలి? నేను ఇంతవరకు ఎక్కడ తినలేదు. తిరుపతి గుడి కంటే ఎక్కువ ఉంది. అవునా? టేస్ట్ ఎట్లుందన్న? టేస్ట్ బాగుంది. ఓకే అన్న. అది ఏందన్నా, ఏం తీసుకున్నారు మీరు? నేను గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. గోబీ ఫ్రైడ్ రైస్ అంటే ప్లేట్ ఎంత అన్న? ఇది 80 అనుకుంటా. 80 అన్న. 80 అంటే తక్కువ పడిందా, ప్రైస్ ఎక్కువ పడింది అనుకుంటున్నారా? ఏమో నేను గోబీ ఫ్రైడ్ రైస్ అనే అనుకున్నా. బాగానే ఇచ్చినారు వెరైటీలు. ఇది ఫ్రై, అన్ని ఫ్రై, షేర్వా అంటే ఇప్పుడు కాంబో మొత్తం వచ్చి 450 రూపీస్ అట్లా అంటున్నారు. మరి మీరు ఇది తిన్నారు కదా, టేస్ట్ అనేది ఎట్లుంది? మనం ప్రైస్ పెట్టిన ప్రైస్ కి సాటిస్ఫై అవ్వచ్చు. 80 రూపీస్ కి అయితే ఇది వర్త్. ఇన్ని వెరైటీస్ కి ఓకే. నైస్ బ్రో, థ్యాంక్ యూ.